అందరికీ నమస్కారం అండి. ఇవాళ శనివారం కదండి. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి మేమందరం. అది మీతో షేర్ చేసుకుంటాను. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఉదయమే లేచి స్నానం చేసి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుని మామూలుగా రోజువారీ పూజ కూడా చేసేసుకుని నైవేద్యం పెట్టేసుకుని నేను, విశాల్ గారు, భార్గవి, విజయలక్ష్మి గారు మేము నలుగురం వెంకటేశ్వర స్వామి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని అనుకున్నామండి. ఎందుకంటే ఒక నెల రోజుల క్రితం నేను వాకింగ్లో పడిపోయానండి. కన్నుకి బాగా దెబ్బ తగిలింది, చూపు పోయిందనే అనుకున్నాం. కానీ భగవంతుడి దయ వల్ల కన్నుకి ఏం తగలలేదండి. కొద్దిగా ఒక నెల రోజులు ఇబ్బంది పెట్టింది, వాచి చెంపంతా వాచి కన్ను వాచి. అయితే అప్పుడు వెంటనే నేను వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానండి. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామికి తిరుపతి ఎలాగూ నేను వెళ్ళలేను, అందుకని చిక్కడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వస్తానని వచ్చి వెండి కళ్ళు వేస్తానని మొక్కుకున్నానండి. చాలగారేమో వెండి కాళ్ళు వేస్తాను అనుకున్నారు. 9:30కి బయలుదేరామండి కారులో. క్యాబ్ బుక్ చేసుకుని చాలా సరదాగా సాగిందండి. మొక్కు అనేది ఎప్పటికప్పుడు తీర్చేసుకోవాలండి. భగవంతుడి విషయంలో మొక్కు విషయంలో అశ్రద్ధ చేయకూడదండి. ఇది నా ఆలోచన. ఇక్కడ నుంచి మేమున్న ప్లేస్ దగ్గర నుండి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి 20 కిలోమీటర్లండి. క్యాబ్ అతను కూడా, క్యాబ్ డ్రైవరు చాలా మంచివాడు దొరికాడండి. మాతో పాటు సరదాగానే మాట్లాడుతూ చక్కగా తీసుకెళ్ళాడు. వచ్చేసామండి వెంకటేశ్వర స్వామి గుడికి. ఇక్కడ నాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది నారాయణగూడ. ప్రతి శనివారం చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేవాళ్ళం అండి. లోపలికి వచ్చాక ముందుగా మేము ప్రదక్షిణ చేసుకుని దీపారాధన చేసుకున్నామండి. మేము నలుగురం ఇంటి దగ్గర నుండే తెచ్చుకుని దీపారాధన చేసుకుని స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని స్వామి దర్శనార్థం లోపలికి వెళ్ళామండి. ఈ అమ్మాయి భార్గవి, విజయలక్ష్మి గారు, విశాల్ గారండి వెనకాల. దీపారాధన చేసుకున్నాక దర్శనార్థం లోపలికి వెళ్ళామండి. లోపల వీడియో తీయనివ్వరు, ఫొటోస్ కూడా తీయనియరు కదండి. చుట్టూ ప్రాంగణం మటుకు వీడియో తీశానండి. ఇది ధ్వజస్తంభం అండి. ఎన్నో జ్ఞాపకాలండి నాకు ఈ గుడి గురించి. ఆంజనేయుల స్వామి అండి. దర్శనం చేసుకుని మేమంతా బయటికి వచ్చామండి. దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే ప్రశాంతంగా ఈ భక్తులు చూడనివ్వరండి. వాళ్ళొక్కళ్ళే చూడాలి అన్న తాపత్రయం. వెనక వాళ్ళకి అవకాశం ఇవ్వరండి. వెనక వాళ్ళు చూడాలి కదండి. నాకు స్వామివారిని చూడటానికి చాలాసేపే పట్టిందండి. తనివి తీరా చూసుకోవాలని నాకు. మళ్ళీ రాలేం కదండి. కానీ తృప్తిగా చూసామండి. అక్కడ పక్కనే ఉన్న శివాలయంలో కూడా మేము అభిషేకం చేసుకుని బయటకు వచ్చేసామండి. 12ంటికల్లా బయటకు వచ్చేసాం.
గుడి కూడా అప్పటికి ఇప్పటికి ఏమీ మార్పు లేదండి. 40 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. మేము నలుగురం అండి సరదాగా ఫోటో దిగాం, జ్ఞాపకార్థంగా ఉంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? నాకైతే బోలెడన్ని ఉన్నాయండి. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ పద్మిని పొత్తూరి.